అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం, శుభదినం ఇది. ఎందుకంటే వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణముల సంయోగమే పంచాంగం. అది వారం సోమవారమైంది. తిథి దశమి దాటి ఏకాదశిలోనికి ప్రవేశిస్తున్నాము. నక్షత్రం మృగశిర నక్షత్రమైంది. యోగం హర్షణమైంది. కరణం భద్ర. కాబట్టి అటువంటి శుభదినాన ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. అద్భుతమైన రచనలు, అపూర్వమైన ఆకర్షణలు, అమోఘమైన ఆవిష్కరణలు, వెరసి అతిశయమైన ఈ వడియాలు. కాబట్టి ఈ వడియాలు సాధించాలి, ఎన్నో కడియాలను, బంగారు కడియాలను సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు భాషలో చాలా గ్రంథాలు, కవిత్వాలు వస్తూ ఉంటాయి. దానిలో ప్రథమంగా మనము తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఘంటాన కవితను కదం తొక్కించిన తిక్కనాచార్యులు, పంతాన పల్లకిని ప్రభువుతో నెచ్చించుకున్న పెదనాచార్యులు, వాణి నారాణి అని సవాలు విసిరిన పినవీరులు, ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు, చేవకూర్చారు. చావలేదు చావలేదు మహోజ్వల చరిత్ర, హృదయములు చీల్చుకొని చదువుడి సహృదయులారా అన్నారు. అటువంటి భాష తెలుగు. ఈ నెలలోనే తెలుగు భాషా దినోత్సవం జరగబోతుంది. అది ఆగస్టు 29వ తారీఖున గిడుగు రామమూర్తి పంతుల యొక్క జన్మదినం అది. కాబట్టి అటువంటి తెలుగు అది. అందుగురించే అంటాం, అల్లసాని యొక్క జిగిబిగి అల్లిక తెలుగు, కృష్ణరాయలు కీర్తించినది తెలుగు, తెనాలి తెలివితో సంధించినది తెలుగు. తెలుగు కాదది నా జీవిత వెలుగది. కాబట్టి అటువంటి భాషను ఔన్నత్యంతో మనమందరము ఆదరించవలసిన సమయం ఆసన్నమైనది. కాబట్టి ఈరోజు రచించిన ఈ గ్రంథాలు తెలుగు భాష మీద ఎంతో మక్కువతో ఇక్కడ మీరందరూ హాజరైనారు. ఎందుకంటే ఎవరు ఎన్ని పదవులు చేరినా, ఎవరు ఎంత చదివినా, అన్నిటికంటే ముఖ్యమైనది సంస్కృతి, సేవ. ఈ రెండు పదాలే వినిపిస్తాయన్నమాట. సంస్కృతి అంటే మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి. ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే 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 సంస్కృతి అన్నాం. కాబట్టి జ్ఞానం, విజ్ఞానం, సముపార్జనం 10 మందికి చేరవేయాలి. లేకపోతే అది వృధా కాకూడదన్నమాట. మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే అది మరణం. ఈ జనన మరణాల మధ్యలో ఉన్న సుదీర్ఘమైన నరకపూరితమైన స్వర్గమే జీవితం అది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనము ఒక సార్థకమైన జీవనంలో సాగించాలి. ఎందుకంటే అలల ప్రయాణం తీరం వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే, కవి యొక్క ప్రయాణం ఆకాశపు అంచు వరకే అన్నాం. కాబట్టి అటువంటి ప్రయాణాలు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అన్నమాట. మనిషి జీవితం ఏమీ ఉండదు, అందరికీ పుట్టుక సాధారణమే. కానీ మరణం ప్రకంపనాలను సృష్టించాలి. 10 తరాలు గుర్తుండిపోయేలా
వ్యక్తిత్వం కావాలి. వ్యక్తులు నాకొద్దు, అటువంటి వ్యక్తులు గల సమాజం నాకొద్దు. వ్యక్తిత్వము గల వ్యక్తులే కావాలి. ఎందుకంటే వ్యక్తులు చనిపోతే మరచిపోతూ ఉంటుంది వ్యవస్థ, వ్యక్తిత్వం చిరస్థాయిగా మిగిలిపోతుందన్నమాట. కాబట్టి అటువంటి సమాజం కావాలి, వ్యక్తిత్వము గల సమాజం కావాలి. అందుగురించే అంటాం, పుట్టుక అందరికీ సాధారణమే, మరణం మాత్రం ప్రకంపనాలను సృష్టించాలి, 10 తరాలు గుర్తుండిపోయేలా ఉండాలన్నమాట. కాబట్టి ఈరోజు వారు ఒక వడియాలు అనే దాన్ని రాసి మార్కండేయులు గారికి అంకితం ఇవ్వడం చాలా శుభపరిణామం. ఇది జనమోదకం, జనరంజకం, జనాకర్షణమైనది అన్నమాట. కాబట్టి అటువంటి వారిద్దరికీ ఆ దేవదేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆ ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఐశ్వర్యాన్ని కూడా వారి జీవితానికి ప్రసాదించాలని. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్ర దేశే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిని మహాకాళేశ్వరం ఓంకారం అమరేశ్వరం ప్రాజ్వల్యాం వైద్యనాథం డాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకానని వారణాస్యాం త్రు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయం తు కేదారం కృష్ణేశం చ శివాలయం ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేన్నర సప్త జన్మకృతం పాపం స్మరేణేన వినశ్యతి అన్న. కాబట్టి ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా వారి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ, మనస వాచ కర్మేణ మరొక్కసారి కోరుకుంటూ సెలవు.